విశాఖపట్నం జోన్ 2వ పరిధి ఎండాడ 8వ వార్డ్ యాక్స్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ నెల 18న నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సంస్థ చైర్మన్ రాజారావు తెలిపారు. అంబేద్కర్ పీపుల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా జాబ్ మేళకు 20 పెద్ద పేరొందిన కంపెనీలు 250కి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని విద్యాసంస్థల సెక్రటరీ ప్రభాకర్ అన్నారు. ఆల్ ఓవర్ ఇండియా 20,000 ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇక్కడ వైజాగ్ కాదు, అన్ని స్టేట్లో ఇండియాలో అన్ని చోట్ల నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చేయడం జరుగుతుంది. ఏం సార్, వైజాగ్ లో చేసే ఆర్గనైజేషన్ ఎల్ఓస్ అని ఉంటారు సార్. లోకల్ ఆర్గనైజేషన్స్ 50 ఉన్నాయి సార్. మాది వన్ ఆఫ్ అనేది, మాది ఒక చేసే వైజాగ్ కింగ్స్ అనేది ఒకటి. అంటే ప్రిన్సిపల్ మాకు ఇస్తారు సార్, మేము కలెక్ట్ చేసుకుని మేము మా యొక్క అల్వా నుంచి మేము చేసే ఇండియాకి మేము రిఫర్ చేస్తాము. అది ఎవ్రీ ఇయర్ అవుతుంది. అబౌవ్ 60% మ్యాండేటరీ ఉండాలి. మన యాక్ట్స్ కాలేజ్ వాళ్ళకి ఇచ్చేసిన మేము సార్ మా కాలేజ్ నుంచి తరపున అంటే లేదు, అంటే ఇటు నుంచి కూడా ఏమైనా ఉంటే సార్ సార్ మనకు తెలిసినవి ఉన్నా చెప్పండి సార్, మన తరపున కూడా మనం అది చేద్దాం సార్. 6th క్లాస్ 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్స్ చదివే వాళ్ళు ఉన్నా వాళ్ళకి మనము ఫీజు రియంబర్స్మెంట్, అది స్కాలర్షిప్ వస్తుంది. 3,000 రూపీస్, మోర్ దాన్ 60% అబౌవ్ ఉన్న వాళ్ళకి 3,000 రూపీస్ వస్తుంది. మోర్ దాన్ 90% ఉన్న వాళ్ళకి 10,000 వస్తుంది. ఇది ఎవ్రీ ఇయర్ చేసే ఇండియా నుంచి వస్తుంది సార్, అది గవర్నమెంట్ స్కూల్స్. అవును సార్, అంటే మేము దీనికి ఏంటంటే స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి మాకు రిఫర్ చేయాలి సార్. స్కూల్ ప్రిన్సిపాల్స్ మాకు రిఫర్ చేస్తే మేము వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్, వాళ్ళ ఫాదర్ వాళ్ళది బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి అన్ని కలిపి మేము చేసే ఇండియాకి మేము రిఫర్ చేస్తాం సార్. అవును సార్, స్టూడెంట్ అది మన అవును సార్ 8th నుంచి ఇంటర్ వరకు 12th స్టాండర్డ్ వరకు అది మన పద్మరాజు. అవును సార్, గవర్నమెంట్ స్కూల్స్ చేస్తాం సార్. మన దాని నుంచి ఇప్పుడు స్టూడెంట్స్ వస్తున్నారు కదా సార్, ఏపీ గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్న్షిప్ అది మ్యాండేటరీ పెట్టింది 6 months. అంటే ఇంతకుముందు ఓన్లీ ఐటీఐ వాళ్ళకే ఉండేది, ఎలక్ట్రికల్ కానివ్వండి, ఫిల్టర్స్ కానివ్వండి అన్ని ఉండేది. కానీ మన కాలేజ్ తరపు నుంచి మనము ఒక టెక్ మహీంద్రా ఉంది కదా సార్, వాళ్ళు ప్రాక్టికల్గా 6 months ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. సో మనం వాళ్ళతో టైప్ అయిపోయి కంటిన్యూగా అనేది మనము ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చేసి మనం దాన్ని అలాగా సద్వినియోగం చేసుకుందాం సార్. వాళ్ళతో మనం మాట్లాడి ఒక ఎంఓయూ చేసుకుని మన కాలేజ్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ వస్తే అంతమందికి అన్ని సబ్జెక్ట్లో మనం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్ అనేది కంటిన్యూ చేద్దాం సార్. ఇది లైఫ్ అందరికీ సార్, అందరికీ అంటే ఎవరికైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉందో అందరికీ సార్. పబ్లిక్ అంటే కొన్నిటికి 18 ఆల్ ఓవర్ ఇండియా 20,000 ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ ఇక్కడ వైజాగ్ కాదు, అన్ని స్టేట్లో ఇండియాలో అన్ని చోట్ల నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చేయడం జరుగుతుంది. ఏం సార్, వైజాగ్ లో చేసే ఆర్గనైజేషన్ ఎల్ఓస్ అని ఉంటారు సార్. లోకల్ ఆర్గనైజేషన్స్ 50 ఉన్నాయి సార్. మాది వన్ ఆఫ్ అనేది, మాది ఒక చేసే వైజాగ్ కింగ్స్ అనేది ఒకటి. అంటే ప్రిన్సిపల్ మాకు ఇస్తారు సార్, మేము కలెక్ట్ చేసుకుని మేము మా యొక్క అల్వా నుంచి మేము చేసే ఇండియాకి మేము రిఫర్ చేస్తాము. అది ఎవ్రీ ఇయర్ అవుతుంది. అబౌవ్ 60% మ్యాండేటరీ ఉండాలి. మన యాక్ట్స్ కాలేజ్ వాళ్ళకి ఇచ్చేసిన మేము సార్ మా కాలేజ్ నుంచి తరపున అంటే లేదు, అంటే ఇటు నుంచి కూడా ఏమైనా ఉంటే సార్ మనకు తెలిసినవి ఉన్నా చెప్పండి సార్, మన తరపున కూడా మనం అది